ఇదండి వ్యస్త విధి అని మనకి వ్యస్తము అనే మాటకి అస్తవ్యస్తం ఉమ్, అంటుంటారు చూసారా? అంటే ఆ, ఆ, అస్తవ్యస్తంలో వ్యస్తం ఇది. ఉమ్, వ్యస్తం అంటే తిరగేసేయడం. అంటే ఆల్జీబ్రిక్ మనకి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఉన్నప్పుడు ఆ, ఏమంటే మనకి ఓ ఎక్స్ప్రెషన్లో ఈక్వేషన్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉమ్, సపోజ్ 2x ఈజ్ ఈక్వల్ టు 10, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, అంటే ఈ 2 ఇక్కడ ఉమ్, మల్టిప్లై చేసిన అవతలేమో 10/2 అవుతుంది అది కదా. అవును. అది అది ఏ ఫార్ములా మనకి చెప్పారు? చెయ్యమని చెప్పారు కరెక్టే. ఫార్ములా ఎక్కడైనా చూపించారా ఎవరైనా? ఉమ్, చెప్పలేదు. అలాగే చెప్పలేదు. కదా, దాని సూత్రం ఇక్కడ ఇచ్చారండి ఆయన. అలాగే ఆ, సపోజ్ 5 ఏదో 5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 5 ఆ, చేస్తున్నాం. ఆ మైనస్ నీకు ఎవరు చెప్పారు? ఏ సూత్రంలో చెప్పారు? అది ఎక్కడ లేదు, అది కూడా ఇక్కడ వస్తుందండి. సో ఆ, మనకి అలాగే స్క్వేర్ ఇస్తే స్క్వేర్ రూట్ చేయడం, ఇక్కడ అది అది శ్లోకం అండి. ఇక్కడ ఆ, ఛేదం గుణం, గుణం ఛేదం, వర్గం మూలం, పదం కృతిం, రుణం స్వం, స్వం రుణం కుర్యాత్, దృశ్యే రాశి ప్రసిద్ధయే. ఇది లాస్ట్ వీక్ అయిపోయింది, జస్ట్ మీకోసం మళ్ళీ ఒకసారి నేను రివ్యూ చేస్తున్నానండి. అలాగే అలాగే. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాడు కూడా ఒకసారి చూసుకోవచ్చు, ఫాస్ట్గా చేస్తాను. ఛేదం అంటే డివిజన్, యువతల పక్కని ఉమ్, డివిజన్ చేస్తుంటే అవతల పక్కకి మల్టిప్లై చేయండి. ఉమ్, మల్టిప్లై గుణం అంటే గుణకారం, మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటే దానికి ఛేదం చేయండి, డివిజన్ చేయండి. ఉమ్, స్క్వేర్ కనుకుంటే అంటే వర్గం ఉంటే దానికి స్క్వేర్ రూట్ కనుకోండి, వర్గము మూలం, మూలం అంటే వర్గమూలం. ఏమండి? ఉమ్, తర్వాత లేదు, పదం ఒకటి వర్గమూలం ఇచ్చాడు, పదం అంటే ఆల్టర్నేట్ నేమ్, వర్గమూలానికి ఇంకో ఆల్టర్నేట్ నేమ్ పదం అని కూడా చెప్పుకున్నాం మనం. దానికి ఉమ్, కృత్యం, దానికి స్క్వేర్ చేయండి, అంటే అన్ని ఇన్వర్స్ చేసుకోవడం. ఉమ్, 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 రుణం అది మైనస్ ఉంది, స్వం దాన్ని ప్లస్ చేయండి. ఉమ్, స్వం ఉంది, దాని రుణం అంటే ప్లస్ ఉంటే ఉమ్, మైనస్ చేయండి. ఇది కుర్యాత్ దృశ్యే రాశి ప్రసిద్ధి. దృశ్యం అంటే ఇచ్చిన కాన్స్టెంట్, ఉమ్, రాశి ప్రసిద్ధి అంటే రాశి అంటే తెలియని క్వాంటిటీ, అంటే ఎక్స్ అనమాట. ఎక్స్ గురించి ఉమ్, తెలుసుకోవాలంటే రాశి అనే మాట అన్నోన్ క్వాంటిటీ, రాశి అనేది ఉమ్, అన్నోన్ క్వాంటిటీ అండి. దృశ్యం అంటే నోన్ క్వాంటిటీ, ఉమ్, అంటే కంటికి కనిపిస్తుంది అంటే ఉన్న తెలుసుకున్న వాల్యూ అని. ఉమ్, అలాగే ఇక్కడ అధస్వాంశో అధికో నేతు, దానికి తర్వాత అది జనరల్ ఫార్ములా అండి ఇది. అంటే ఉమ్, వ్యస్తం అంటే అస్తవ్యస్తం అన్నాం కదా, తలకిందులు చేసుకోవడం అంటే రివర్స్ చేసుకోవడానికి అనమాట, ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్స్ దగ్గర. ఇందులో ఒకవేళ ఈ స్వాంశాధికాలు ఉంటే మనకి చెప్పుకున్నామండి, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లోను తర్వాత పాలల్లోను కూడా నీళ్ళ పాలు అమ్మడంలో ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి. తీసేసిన పాలలో మళ్ళీ కొంచెం నీళ్లు పోస్తుంటాడు వాడు, అలా అనుకున్నాం చూసారా, ఉమ్, ఎప్పుడు కూడా అది సీసా మొత్తం గిన్నె నింపేస్తూ ఉంటాడు వాడు. అథ ఉమ్, స్వాంశాధికోనేతు లవాఢ్యోను హరోహర, దానికి ఒక ఫార్ములా ఇచ్చాడండి. స్వాంశ అధిక ఊనేతు. స్వాంశ ఉమ్, అంటే స్వ అంటే ఒరిజినల్ ఇచ్చిన క్వాంటిటీ, ఎప్పటికప్పుడు ఒక చిన్న అర్థమెటికల్ ఆపరేషన్ అయిందో ఆ వచ్చింది స్వ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా అనేది. అంటే ఉమ్, క్యూములేటివ్, స్వాంశ అంటే క్యూములేటివ్ అలా చెప్పుకోండి. స్వాంశ అంటే క్యూములేటివ్. అది ఉమ్, అధిక అయితే ఒకవేళ యువతల పక్కన కనుక అధికం అయితే, లేక ఊనే, ఊనే అంటే తక్కువ అయితే, ఉమ్, అప్పుడు ఎలా ఫార్ములా వస్తుంది? దానికి ఫార్ములా ఇచ్చాడండి. స్వాంశాధిక అనేటటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తే, అంటే ఎలాగంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి. ఉమ్, ఏబిసిలేమో కాన్స్టెంట్స్ గివెన్ నోన్ వాల్యూస్, ఎక్స్ ఈజ్ ఉమ్, అన్నోన్. అంటే ఎక్స్ ఉమ్, ప్లస్ ఆ ఎక్స్ లో ఏ బై బి పార్ట్ ఫ్రాక్షన్ అనమాట, ఉమ్, ఉమ్, అది కలిపితే సి ఇచ్చాను, ఇప్పుడు ఎక్స్ అంతా చెప్పు ఉంటాడు. ఉమ్, అంటే దీనికి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆన్సర్ ఎలా వస్తుంది కింద చూడండి, ఇక్కడ రాసాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కనుక అవతల పక్కన మైనస్ అవుతుంది. ఉమ్, న్యూమరేటర్ లాగే ఉండిపోతుంది. అంటే సి ఇంటూ సి మైనస్, ఇక్కడ ఎలా అయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ అన్నాడు, ఇక్కడ సి మైనస్ సి ఇంటూ ఆ, ఏ బై బి ప్లస్ ఏ, అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ కలిపేసింది డినామినేటర్ అవుతుంది, న్యూమరేటర్ లో ఉండిపోతుంది. ఆ, అది ఇక్కడ ఫార్ములా అండి. ఉమ్, మధ్యలో దాని ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ కూడా ఎలా మామూలుగా ఎలా చేస్తామంటే ఎక్స్ కామన్ తీసామనుకోండి, అంటే ఎక్స్ ప్లస్ ఆ, ఎక్స్ ఏ బై బి ఈజీ కొట్టి ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ బై బి, ఇది కూడా ఎక్స్ ఇంటూ ఈ ఎల్సిఎం బి వేసుకుంటే బి ప్లస్ ఏ బై బి ఈజ్ టు సి. అంటే ఎక్స్ ఈజ్ కూడా యువతల పక్కన రివర్స్ చేస్తే ఇన్వర్స్, ఈ సి ఇంటూ బి బై బి ప్లస్ ఏ అవుతుంది అది. ఉమ్, అంటే ఆ బీసీ పైన ఉంది, దానికి ఏసీ కలిపి తీసేసేయండి, వాల్యూ ఏం మారదు. సో ఉమ్, బీసీ ప్లస్ ఏసీ మైనస్ ఏసీ బై బి ప్లస్ ఏ.
ఈ రెండిట్లోనూ సి కామన్ తీసుకోండి మొదటి రెండిట్లోనూ. సో సి ఇంటూ బి ప్లస్ ఏ బై బి ప్లస్ ఏ మైనస్ ఏసీ బై బి ప్లస్ ఏ. సి సో ఇక్కడ మైనస్ బి ప్లస్ ఏ కొట్టుకుపోతే సి మిగులుతుంది. సో సి మైనస్ సి ఇంటూ ఇక్కడ అంటే సి మొదలు పెట్టేసాం కానీ ఏ బై బి ప్లస్ ఏ. ఇది ఫార్ములా. అంటే ఇచ్చిన టర్మ్ ఇలా ఉంటే ఆన్సర్ ఇలా వస్తుంది. డైరెక్ట్ వేసుకోవద్దు, ఈ స్టెప్స్ ఏమి చేయక్కర్లేదు అసలు. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా ఉపయోగిస్తాయండి ఇలాంటిది. ఇది స్వాంశ అధిక కండిషన్ లో ఇలా ఇస్తే, ఇక్కడ స్వాంశ ఓన ఇస్తే అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏమండి సి ఇంటూ ఏ బై బి మైనస్ ఏ అవుతుంది. ఇది ఫార్ములా. ఇది ఇది వ్యస్త విధిలో ఫండమెంటల్ ఫార్ములా అండి. దానికి కన్నా అయిన ఒక శ్లోకం ఇచ్చారు. యస్త్రిఘ్నస్త్రిభిరన్విత స్వచరణైర్భక్త సతః సప్తభిః స్వత్ర్యంశేన వివర్జిత స్వగుణితో హీనోద్విపంచాశత తన్మూలేష్టయుతే స్ఫురితేపి దశభిర్జాతం ద్వయం బ్రూహితం రాశిం వేత్సి చంచలాక్షి విమలాం బాలే విలోమక్రియాం. మొట్టమొదట స్వ అనుకోండి, ఒరిజినల్ స్టార్టింగ్ క్వాంటిటీ. ఎస్ త్రిఘ్న, త్రిఘ్న అంటే 3తో గుణించండి, అంటే స్వ ఇంటూ 3. అది అప్పటికి క్యూములేటివ్ వాల్యూ 3x అయినట్టు అయింది, 3 స్వ. అందులో అన్విత స్వచరణై త్రిభి చరణై 3/4 ఆఫ్ దట్ స్వ దాన్ని యాడ్ చేయండి. అన్విత అంటే కూడడం, యాడ్ చేయండి. చేసి భక్త సతః తతః సప్తభి 7తో డివైడ్ చేయండి. అంటే స్వ ఇంటూ 3 ప్లస్ స్వ ఇంటూ 3/4 ఈ క్వాంటిటీ ఏదైతే వస్తుందో దట్ డివైడ్ బై 7. అది అప్పటికి క్యూములేటివ్ వాల్యూ. ఆ స్వాలోంచి త్రియంశేన, అందులో ఆ స్వాలో మళ్ళీ 1/3 అది మైనస్ చేయండి, వివర్జిత సబ్ట్రాక్ట్ చేయండి. అది అయిన తర్వాత ఈ వచ్చిన అంత ఈ క్యూములేటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని స్వగుణిత, తనని తాను గుణించండి, అంటే స్క్వేర్ చేయండి. అది వచ్చిన తర్వాత హీన ద్విపంచాశత, ద్విపంచాశత అంటే 52. ఏమండి హీన అంటే మైనస్, అంటే -52 చెయ్యి. చేసిన తర్వాత తన్మూలే ఈ 52 తీసేగా వచ్చిన క్వాంటిటీ దానికి స్క్వేర్ రూట్ కట్టి వర్గమూలం కట్టి అష్టయుతే 8 కలిపితే, యుతే అంటే కలిపితే +8 చేస్తే ఇంకా సరిపోలేదండి ఆయనకి. హృతేభి దశభి 10తో భాగిస్తే అప్పటికి ఆన్సర్ నాకు 2 వచ్చిందయ్యా. అసలు స్వ ఎంత ఏమండి? ఇది మామూలుగా ఇచ్చిన క్వశ్చన్. దీనికి ఏంటంటే మనం వివరణ తెలుసుకోవాల్సినటువంటి సంఖ్య, ఒరిజినల్ నెంబర్ స్వ అంటే ఎక్స్ అనుకుందాం అండి. దాన్ని గుణితం అంటే స్వ ఇంటూ 3 అంటే దానికి కలపవలసింది స్వాంశ బై 3/4. దానికి పైన వేసిన స్టెప్స్ అండి ఇక్కడ. దాన్ని డివైడెడ్ బై 7. దానికి వ్యవకలనం అంటే సబ్ట్రాక్ట్ మళ్ళీ స్వ ఇంటూ 1/3 ఇక్కడ ఉన్నది. అంటే శ్లోకంలో ఉన్నవి స్టెప్స్ అని వేసుకుంటూ వచ్చాం. దానికి స్క్వేరు, దాంట్లో -52 వ్యవకలనం, దానికి స్క్వేర్ రూట్ వర్గమూలం, ఆ కట్టిన దానికి యుతి అంటే ఎడిషన్ +8, దాన్ని 10 డివైడ్ చేయడం. దానికి చివరి వాల్యూ ఆయన ఇది నోన్ వాల్యూ. ఇంత చేస్తే నీకు 2 వస్తుందయ్యా, ఒరిజినల్ నెంబర్ ఏమిటి చెప్పు. ఇప్పుడు దీనికి రివర్స్ ఆర్డర్లో వెళ్ళాల్సి వస్తాయండి. ఇప్పుడు ఆయన శ్లోకం తీసుకుని ఇక్కడ అంటే కింద నుంచి పైకి వెళ్తాం అనుకోండి. అంటే 2 ఉంది కనుక 2తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ భాగహారం ఉంది, ఇక్కడ గుణకారం చేయాలి. ఇక్కడ యుతి ఇచ్చాడు, ఇక్కడ హీనం అంటే సబ్ట్రాక్షన్. ఇక్కడ వర్గమూలం అంటే మనం రివర్స్ లో వర్గం కట్టుకోవాలి. అక్కడ వ్యవకలనం సబ్ట్రాక్షన్ ఇచ్చాడు, ఇక్కడ సంకలనం చేయాలి, యాడ్ చేసుకోవాలి. అక్కడ స్క్వేర్ కట్టమన్నాడు, ఇక్కడ స్క్వేర్ రూట్ కట్టుకోవాలి. అక్కడ మైనస్ చేయమన్నాడు, స్వ 1/3 ఇక్కడ సంకలనం చేయండి. ఇక్కడ అంటే స్వ 1/3 అంటే 3 - 1/, అక్కడ 1/2 వస్తుంది, అంటే 2 పార్ట్స్ మిగిలిపోతుంది కనుక. భాగహారం ఇచ్చాడు కనుక గుణకారం చేయండి. యుతం కనుక హీనం, అక్కడ గుణకారం కనుక హారం. ఇదంతా చేసి అప్పటికి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి. ఇది అలా చేసి చూపించాం. సో ఇదే స్టెప్స్ లో వేస్తే దృశ్యం 2. దాన్ని ఆఖరిలో మనం చెప్పినటువంటి ఇక్కడ 10తో గుణించమన్నాడు కదా,
అంచేది రివర్స్ ఆర్డర్లో 10తో మల్టిప్లై చేద్దాం. 2 × 10 20. ఆ దాంట్లో 8 సబ్ట్రాక్ట్ చేద్దాం. 28 - 8 12. 20 - 8 12. దానికి స్క్వేర్ కట్టండి. 12 స్క్వేర్ అంటే 144. దెన్ దానికి సంకలనం అంటే 52 తీసేయాలి. సో 144 - 52 ప్లస్ 52 అంటే ఇక్కడ వ్యవకలనం రాయాలి. ఇక్కడ సంకలనం కాదు, సంకలనం కరెక్ట్. ఎడిషన్ సంకలనం. వ్యవకలనం వచ్చి ఇచ్చింది, దాని రివర్స్ లో సంకలనం యాడ్ చేసుకోవాలి 52. సో 144 + 52 196. దానికి స్క్వేర్ రూట్ అంటే 196 14 వస్తుంది. ప్లస్ దీనికి అక్కడ 1/2 ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 14 + 1/2 ఆఫ్ 14 అంటే 14 లో హాఫ్ అంటే 7. 14 + 7 21 అవుతుంది. దాని గుణం దాన్ని 7తో మల్టిప్లై చేయండి అంటే 147. దాంతో 3/7 ఆఫ్ 147 సబ్ట్రాక్ట్ చేయండి హీనం. అంటే 147లో 21 టైమ్స్ పోతుంది. సో 147 - 63 అంటే 84 అవుతుంది. దాన్ని 3తో డివైడ్ చేయండి. 84/3 అంటే 28 వస్తుంది. సో ఒరిజినల్ నెంబర్ ఎంత అంటే 28. ఇదండి పద్ధతి. ఈ రకంగా మనం వ్యస్త విధి ఒక ఎగ్జాంపుల్ చేసాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఈ ఏడ క్లాసు ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. ఇందులోనే ఈ వ్యస్త విధిలోనే ఇంకొక గణిత శాస్త్రవేత్త, మనం ఎప్పుడు ఈయన పేరు విని ఉండమని మీరు ఎప్పుడైనా వింటే చెప్పండి, ఎవరైనా వింటే చెప్పండి. బోప్పదేవ అనే గణిత శాస్త్రజ్ఞుడు ఉండేవాటండి. ఇప్పుడే ఎప్పటి వాడో తెలియదు, ఏ పీరియడ్ వాడో తెలియదు, ఏ కాలం వాడో, ఏ ప్రాంతం వాడో తెలియదు. ఆయన దీని మీద వ్యాఖ్యానం రాసుకుంటూ వెళ్ళేట లీలావతి గణితానికి. కొన్ని అదనపు ఉదాహరణలు ఇచ్చేట. ఆయన ఇచ్చిన వ్యస్త విధిలో ఇంకో ఉదాహరణ అండి ఇది. ఇది కొత్తది. ఇవాళ పాఠం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చదువుతాను నేను ఒకసారి శ్లోకం చదువుతాను. కొంచెం పెద్దది చేయడానికి ట్రై చేద్దాం. 150 వస్తున్నాము. బాగా కనిపిస్తుందండి? నేను చెప్తాను, మీరు కూడా వెనకాల అనండి అమ్మా. ఒక్కళ్ళు అనండి. కః పంచగ్నో నవభిరధికో మూలభావం ప్రపన్నో హీనోద్వాభ్యాం తదను చ కృతిం ప్రాపితో హీనరూపః భక్తోష్టాభిః గుణకనియతం త్రీణి రూపాణి జాతః కోసౌ రాశిః గణకనియతం వేత్సి రాశించ శీఘ్రం. దీన్ని సంస్కృతంలో మందాక్రాంత వృత్తం అంటారండి. మేఘ సందేశం అంతా కూడా కాళిదాసు ఈ వృత్తంలో రాశాడు. కశ్చిత్ కాంత విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః శాపేనాస్తం గమిత మహిమా వర్షభోగ్యేన భర్తుః అని ఆ వరుసలో కఃపంచగ్నో నవభిరధికో మూల. ఎంత అందంగా ఉంటుందోనండి ఈ మందాక్రాంత వృత్తం. అంటే పెద్ద వృత్తం ఇది. అందులో ఒక చక్కటి శయ్యాగదితో ఉండేటటువంటి పద్ధతులు వస్తుందండి. సరే, ఇప్పుడు కూడా ఇందులో మనకి టర్మ్స్ గుర్తెట్టుకోండి. రాశి అంటే అన్నోన్ క్వాంటిటీ ఏమండి. దృశ్యం అంటే ఫైనల్ క్వాంటిటీ, నోన్ క్వాంటిటీ. ఇప్పుడు కహ ఏమిటి, క్వశ్చన్ ఎలా ప్రారంభించాడు అంటే ఏమిటి, రాశి ఏమిటి అది అండి. అంటే ఒరిజినల్ నెంబర్ ఎంత అది ఇక్కడి నుంచి ప్రారంభం ఇక్కడికి చివరికి వెళ్ళిపోండి. రాశించ వేసి శీఘ్రంగా నువ్వు తెలుసుకుని నాకు చెప్పేసేయి. అది ఏమిటి చెప్పు అంటే ఏమిటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ యూ హావ్ టు టెల్. మిగతా ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ చెప్పాలి కదా. పంచఘ్న అంటే చెప్పుకున్నామండి గుణకారం. ఘన అన్న, హననం అన్న, హన అన్న, ఏమండి ఇవన్నీ కూడా గుణకారం.
సో గుణం పంచఘ్న 5తో గుణించుకున్నాం ఇచ్చిన నెంబర్ని. అంటే ఓ నెంబర్ ఏదో అనుకో, చిన్నప్పుడు అలా ఆడుకునేవాడు. ఓ నెంబర్ అనుకో, ఆ అనుకున్న నెంబర్ అన్నమాట ఎక్స్. సో దాన్ని గుణకారం, అది 5 ఇచ్చి గుణించామనుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఎంత అవుతుంది? ఇచ్చిన నెంబర్ స్వా అనుకుంటే ఇక్కడ రాసాం కదా, ఎక్స్ అని అనుకోవచ్చు, స్వా అని. దాన్ని 5తో గుణించండి, అంటే స్వా ఇంటూ 5, ఇచ్చే నెంబర్ ఇంటూ 5. తర్వాత ఏం చెప్తున్నాడండి? పంచ నవభి అధిక, దానికి 9 కలుపు. కలపడం అనమాట యుతం. ఎంత కలపాలి? 9 కలపాలి, అంటే +9. అంటే ఈ స్వా ఇంటూ 5 +9 అనమాట. అప్పటికి అది స్వా అవుతుంది. అప్పటికి క్యూములేటివ్ వాల్యూ అది అవుతుంది. దానికి ఏం చెప్తున్నాడండి? మూలభావం ప్రపన్న, దానికి స్క్వేర్ రూట్ కట్టవయ్యా. ఈ వచ్చిన నెంబర్ అంతా ఏదైతే వస్తుందో ఇప్పటికి అది స్వా అనుకుంటే, స్వా అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్న వాల్యూ అండి. అలా గుర్తెట్టుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటుంది అది. అదే క్యూములేటివ్ వాల్యూ అంటాం. దానికి వర్గమూలం కట్టండి. కట్టిన తర్వాత దాంట్లో హీనోద్వాభ్యాం, హీన 2 తక్కువ అంటే ఏం చేయాలన్నమాట? హీన సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత? 2, అంటే -2. ఈ వచ్చిన వాల్యూలోంచి, క్యూములేటివ్ వాల్యూలోంచి -2 చేయాలి. తర్వాత ఏం చెప్పాడు ఆయన? తదనుచ అంటే దాన్ని అనుసరించి, అంటే నెక్స్ట్ అనమాట. కృత్యం అంటే కృతి అంటే వెంటనే మనకి స్క్వేర్ అండి. దానికి స్క్వేర్ చేయండి. ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో దాన్ని స్క్వేర్ చేయండి. చేసి హీన రూపం అంటే 1 అని చెప్పానండి. ఇది జ్ఞాపకం ఉందనుకుంటాను. 1 రూపాయ, రూపాయ అనే దానికి రూపం అంటే ఒక యూనిట్ అని అర్థం. రూపం అంటే యూనిట్. అదే రూప్యము, అదే వెండి అని అర్థం కూడా వస్తుంది. రూప్యం అంటే వెండి కాయిన్ అని కూడా వస్తుందండి. హీన రూప అంటే ఒక యూనిట్ తగ్గించు, అంటే -1 చెయ్యి. తర్వాత దాన్ని ఏం చేయమంటున్నాడు ఆయన? భక్త అష్టాభి, భక్త అంటే భాగించడం. చెప్పుకున్నాం అండి, భజన, విభజన, విభక్తులు ఇవన్నీ కూడా మనకి భాగహారానికి ఇండికేటర్ మ్యాథమెటిక్స్లో. అష్టాభి 8తో భాగించు, అది ఇక్కడ చేస్తున్నాం అండి. భక్త అంటే భాగం, 8వ తీసుకో. తర్వాత చేస్తే అప్పటికి భక్తోష్టాభిర్గుణక నియతం 3 రూపాణి, ఆ వచ్చినటువంటి దానికి అప్పటికి ఎంత వచ్చిందంటే ఇంకా 3 మిగిలిందయ్యా. జాతం 3 పుట్టింది ఆ చివరికి. అప్పుడు ఏమన్నా కోసవు రాశి, అది ఇచ్చిన రాశి ఎంత? హే గణక, అంటే ఓ గణిత శాస్త్రజ్ఞుడా, నియతం వేసి రాశించ శీఘ్రంగా ఈ రాశిని తెలుసుకో, గమ్ముని ఫాస్ట్గా ఆన్సర్ చెప్పేసే నాకు అని ఇంత చక్కగా ఆయన బోప్పదేవాచార్య ఈయన రాశారండి. ఇది పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానంలో లేదు. ఇది తడకమల్లి వెంకటకృష్ణారావు గారు రాసినటువంటి వ్యాఖ్యానం చూశానండి, అందులో దొరికింది ఈ పద్యం, ఈ శ్లోకం. అంతే, అది కూడా చూద్దాం. ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ అవుతుంది మనకి అని దాంతో వెళ్ళాం. ఇప్పుడు చూడండి, రివర్స్లో పైనుంచి, ఇందాక ఇక్కడ పైనుంచి కిందకి స్టెప్స్ రాసుకుంటూ వచ్చాం శ్లోకంలో. ఇప్పుడు మనం చేసేప్పుడు కింద నుంచి పైకి వెళ్తూ వెళ్ళాలి. అది మొదలు ఏమొస్తాయి చూడండి. దృశ్యాలు దృశ్యమే. అక్కడ భాగహారం అన్నారు, ఇక్కడ గుణకారం. అక్కడ హీనం అన్నారంటే సబ్ట్రాక్ట్ చేయమన్నారు, ఇక్కడ ఎడిషను. అక్కడ స్క్వేర్ అన్నారు కనుక ఇక్కడ స్క్వేర్ రూటు. తర్వాత అక్కడ హీనం అన్నారు కనుక యుతం. అక్కడ స్క్వేర్ రూట్ అన్నారు కనుక ఇక్కడ స్క్వేరు. అక్కడ ఎడిషన్ అన్నారు కనుక ఇక్కడ సబ్ట్రాక్షను. అక్కడ గుణకారం అన్నారు కనుక ఇక్కడ భాగహారం అండి. అంత అయిపోతుంది. అప్పటికి మనకి ఎక్స్ వాల్యూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ స్టెప్స్ తోటి మనకి ఎలా ఉందో చూద్దామండి. ఇది అయింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చూడండి, కిందకి రండి. ఇప్పుడు ఆ ఆది రాశి అంటే మొదట్లో రాసింది అంటే గివెన్ ఎక్స్ ఈజ్ కూడా హౌ మచ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక రాసినట్టుగా దృశ్యం అని రాసుకున్నామండి. అంటే స్టార్టింగ్ 3 వాల్యూ మనకి అది కనిపించింది అంతా, అంటే చివరికి అక్కడ. దానికి నెక్స్ట్ స్టెప్ అక్కడ ఇందాక మనం రివర్స్లో కింద నుంచి పైకి వెళ్ళేప్పుడు చూసుకోండి, ఈ ఆర్డర్లో పెడతాను. ఇప్పుడు కింద నుంచి పైకి పెడతాను, ఇక్కడి నుంచి ఇలా పెడతాం పైకి. దృశ్యం, గుణం, యుతం, వర్గమూలం అలా వస్తాయండి. ఇక్కడ కింద చూసుకోండి, దృశ్యం, గుణం, యుతం, వర్గమూలం. సో 3 ఉంది, దాన్ని 8తో గుణించు, అంటే 3 8s are 24. దానికి యుతం 1 కలుపు, అంటే 24 + 1 25. దానికి వర్గమూలం కట్టు, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5. దీనికి 2 యాడ్ చేయి, యుతం 2, 5 + 2 = 7. దానికి స్క్వేర్ కట్టండి, 7 స్క్వేర్ అంటే 49. అందులోంచి 9 సబ్ట్రాక్ట్ చేసేయండి, 49 - 9 40. దాన్ని 5తో డివైడ్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి, అంటే 45 5 8 ఆన్సర్. అదండి. సూర్యారావు గారు, అర్థమైందా మీకు? ఉన్నారాయన?
అర్థమైంది సార్, చేస్తున్నాను సార్ మీతో పాటు. చేస్తున్నారా? ఆనందంగా చేస్తున్నాను సార్. ఇప్పుడు మీరు అయితే లెక్కలు చేస్తారు. శ్లోకం చదవండి ఒక్కసారి. చేస్తున్నాను సార్ వర్కం. శ్లోకం కూడా ఇప్పుడు కష్టం అదే సార్. ఇప్పుడు చదవండి శ్లోకం. పైన పెట్టాను చూడండి. అందజ పంచగ్నో చదవమంటారా సార్? చదవండి చదవండి, వెయిట్ చేస్తున్నాను మీకోసం. సార్ చదవమంటారా? చదవండి చదవండి. కహ పంచగ్నో నవభిరదికో మూలభావం ప్రపన్నో హీనోద్వాభ్యాం తదను చ కృతిం ప్రాపితో హీనరూపః భక్తోష్టాభిర్గుణక నియతం త్రీణి రూపాని జాతః కోసౌ రాశిర్గణక నియతం వేత్సి రాశించ శీఘ్రం. ఎక్సలెంట్ అండి, ఇంత బాగా చదివేస్తారు అనేసుకోలేదు నేను. కొంత పర్వాలేదు గురుగారు, చాలా బాగా ఇంప్రూవ్మెంట్. మీ సంస్కృతం బాగా పరిచయం ఉందా ఏంటి పూర్వం? అంతా మీ ఆశీస్సులు గురుగారు. చాలా లేదు సార్, మీతోటి ఇందాకే మా మిస్సెస్ తో అన్నానండి, కరోనా వచ్చి వెళ్ళిపోయింది నాకు తెలియలేదు, కానీ సంస్కృతం మాత్రం వంట పట్టేసిందని చెప్పానండి. బాగుంది. అంతా మీ ఆశీస్సులు, మీ తాలూకా చల్లని దీవెనండి. బాగుంది, తప్పకుండా. మళ్ళీ ఇంకోసారి చదవండి, సార్. ఇంకోటికి అవకాశం ఇద్దాం. మరి ఇంకో శ్లోకం చదివిస్తాను. ఇంకో శ్లోకం చదివిస్తాను. పంచగ్నో నవభిరదికో. అలాగే సార్. అమ్మాయి వసుంధర. గురుగారు ఒక క్వశ్చన్. శ్రీనివాస్ గారు గురుగారు చెప్పండి. నువ్వు చదివారమ్మా, ఆయన క్వశ్చన్ అడగనండి. చెప్పండి, అడగండి శ్రీనివాస్. ఇక్కడ మూల భావం అన్న మూలం అన్న ఒకటేనా? అంటే మూలం అంటే స్క్వేర్ రూట్, మూల భావం అంటే మూలం యొక్క లక్షణాన్ని పొందింది అని, అంటే స్క్వేర్ రూట్ అయింది అని. అలాగా మూలభావం ప్రపన్న, మూలభావాన్ని పొందింది అంటే స్క్వేర్ రూట్ అయింది అని. అంటే ఏదో కవిత్వం కూడా కొన్ని ఛాయలు ఉంటాయి కదా అక్కడక్కడ అక్షరాలు కరెక్ట్ చేసుకోవడానికి. చదవమ్మా వసుంధర. నమస్కారం అండి. కహ పంచగ్నో నవభిరదికో. ఒకసారి ఆగమ్మా. ఇక్కడ ఇందాక సూర్యారావు గారు అలాగే చదివారు, నువ్వు అలాగే చదివావు. ఎప్పుడు కూడా చిన్న ఎడిషనల్ ఇంప్రూవ్మెంట్. మీరు చదివింది కరెక్టే, ఇంకా కరెక్ట్, ఇంకా కరెక్ట్ గా చదవచ్చు. ఎలాగంటే విసర్గల తర్వాత పకారం వస్తే అహ్ అని చదవాలి. కహ్ పంచఘ్నో, కహ పంచఘ్నో అనకుండా కహ్ పంచఘ్నో. చెప్పమ్మా. కహ్ పంచఘ్నో నవభిరదికో మూలభావం ప్రపన్నో హీనోద్వాభ్యాం తదను చకృతిం ప్రాపితో హీనరూపః భక్తోష్టాభిర్గుణక నియతం త్రీణి రూపాణి జాతః కోసౌ రాశిర్గణ. ఇది ఈ సింబల్ అర్థం చెప్పుకునేప్పుడే అకారం కోసం, లేకపోతే సైలెంట్. అది వెంటనే అది లేనట్టుగా వరుసగా చేసే కోసౌ అని. కోసౌ రాశిర్గణ కనియతం గణక, గణక దగ్గర కాది రాపమ్మ. గణక నియతం. కోసౌ రాశిర్గణక నియతం వేత్రాసించ శీఘ్రం. బాగా చెప్పావమ్మా, చాలా సంతోషం, చాలా సంతోషం. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ చూసాం. ఈ రకంగా వ్యస్త విధిలో మనం అంటే వెనక నుంచి రావడం, ముందర నుంచి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లం 2 ఎగ్జాంపుల్స్ చూసామండి. ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి. ఇష్టకర్మ అని ఇంకోటి ఇచ్చారండి, ఈ భాస్కరాచార్య వారు ఇచ్చినటువంటిది. ఇవన్నీ చదివిన తర్వాత భాస్కరాచార్యుడు ఇలా అన్నాడు, భాస్కరాచార్య అలా అన్నాడు, ఏకవచన ప్రయోగం చేయలేకపోతున్నాం అండి అసలు. ఆ మహానుభావులకి విద్వత్వం ముందర ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటాం, శంకరాచార్యులు అంటాం, ఎవరు అనరు, సాహసించరు. అలాగా భాస్కరాచార్యులు వారినే మాటలోంచి వస్తుంది అలా. అంటే అంత వాళ్ళ స్థాయి మనకి పెరుగుతుంది మన భావనలో. అంత గొప్ప. ఇక్కడ చూడండి, ఉద్దేశకాలాపవదిష్ట రాశి క్షుణ్ణో హృతాంశైరహితో యుతో వా ఇష్టాహతం దృష్టమనేన భక్తం రాశిద్భవేత్ ప్రోక్తమితి ఇష్టకర్మ. ఇక్కడ ఒకటేమో శ్లోకం చెప్పారు, అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇష్టకర్మ అంటే ఏమిటి?
దాన్ని డిఫైన్ చేస్తారు. దానికి వెంటనే ఓ ఎగ్జాంపుల్, ఇలస్ట్రేషన్. ఇది ఇక్కడ ఇక్కడ స్పేస్ వచ్చిందండి, రాకూడదు అక్కడ, టైపింగ్ ఎర్రర్ అది. ఉద్దేశకము అంటే ఎగ్జాంపుల్ అని అర్థం అండి, గుర్తెట్టుకోండి. ఉద్దేశం అంటే నీ మనసులో ఇంప్రెషన్, ఒపీనియన్ కాదండి. ఇక్కడ సంస్కృతంలో మన గణితంలో అర్థం ఏంటంటే ఉద్దేశకము అన్నారంటే ఓ ఎగ్జాంపుల్ అని అర్థం రాసుకోండి. ఉద్దేశకము, ఉద్దేశం కాదు, ఉద్దేశకము. ఉదాహరణ. ఉదాహరణ. ఉద్దేశకము అంటే ఉదాహరణ అని అర్థం ఉంది. ఏమండి, ఇప్పుడు ఈ శ్లోకానికి ఇష్టకర్మలో పెడదాం. ఉద్దేశకాలాపవదిష్టరాశి. ఇక్కడ పదవిభాగం చేశానండి. ఉద్దేశక అని అన్నప్పుడు వెంటనే ఎలా వస్తుంది? ఇంకా లేకపోతే ఇలా రాసామంటే కాలం వస్తుంది. ఇక్కడ అలా లేదు. ఉద్దేశక వెళ్ళిపోతే ఇంకా ఆలాపవత్, ఆలాపం, రాగాలాపం అంటుంటారు సరే, ఆ ఆలాపం ఇక్కడ, అది పదం. ఉద్దేశక ఆలాపవత్ ఇష్టరాశి. అదండి పదవిభాగం చేసుకుంటాను. ఇక్కడ ఉద్దేశక ప్లస్ ఆలాపవత్ ప్లస్ ఇష్టరాశి. సంధులన్నీ కూడా వస్తే ఉద్దేశకాలాపవదిష్టరాశి అవుతుంది. తర్వాతది క్షుణ్ణ, క్షుణ్ణు అంటే క్షుణ్ణ, హృత, అంశై, రహిత. ఎప్పుడు కూడా విసర్గల తర్వాత రకారం వస్తే ఆ విసర్గలు మిస్ అయిపోతాయండి, విసర్గలు వెళ్ళిపోతాయి. కానీ అలా ఇక్కడ చదివినప్పుడు లేనట్టుగా చదువుతాం, పదవిభాగం చేసేప్పుడు విసర్గలు ఉన్నట్టుగా చెప్పుకోవాలి. అంశై. రహిత అంటే ఇక్కడ అహిత అవుతుంది, రహితయే. రహిత, యుత వా. ఇష్టాహతం ఒకటే పదం, సమాస పదం అండి. మనం అక్కడ సమాసాలు కూడా చెప్పుకుంటున్నాం. మనం ఇవన్నీ కూడా ఎందుకంటే మొత్తం అన్ని సబ్జెక్టులోని ఇవన్నీ వస్తాయి. అందుకోసం సంస్కృతం క్లాస్ పేర్లో పెట్టేశాం. టెక్స్ట్ బుక్ అని గ్రంథ పరిజ్ఞానం అంటాను. ఏ గ్రంథమైనా సరే మన గణితానికి పనిచేస్తుంది, అది మన వాల్మీకి రామాయణానికి పనిచేస్తుంది, సుందరకాండకి పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తాయి. దానికి దీనికి కాదు. ఇష్టాహతం. దృష్టమనేన పదవిభాగం చేస్తే దృష్టం ప్లస్ అనేనా. దృష్టం ప్లస్ అనేనా. ఎప్పుడు కూడా దృష్టం అన్నప్పుడు పూర్ణానుస్వారం వస్తుందండి. పక్కన అచ్చు వస్తే అది మకారం వస్తుందండి. ఇది మనకి ఎవరికి సంధులు మొట్టమొదటిలోనే రామాయణానికి చెప్పారు. మొట్టమొదటి 1-2 క్లాసులోనే చెప్పేశాను. దృష్టం సంధులని 5-6 ఎగ్జాంపుల్స్ చెప్పాను అక్కడ, అంతే. అందులో చెప్పాను ఇది. దృష్టం ప్లస్ అనేనా, దృష్టం అనేనా. భక్తం అది విడిపదం. ఇక్కడ రాశి, భవేత్ తకారపూలు వస్తుందండి. భవేత్ తకారపూలు. ప్రోక్తం, ఇతి, తి హ్రస్వం అండి, షార్ట్. ఇతి ఇష్టకర్మ. అంటే ఇందులో ఎన్ని సందులు వచ్చాయి? రాశి ప్లస్ భవేత్ ప్లస్ ప్రోక్తం ప్లస్ ఇతి ప్లస్ ఇష్టకర్మ. ఇన్ని కలిపి మొత్తం మీద ఆయన ఎన్ని అక్షరాలు లాగేసారు చూడండి. 2, 2, 4, 2, 6, 4, 10 అక్షరాలు, మొత్తం 11 అక్షరాలు లాగేసారండి. ఇది ఏమిటంటే దీని అర్థం, ఇష్టకర్మ అంటే ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోవడం అండి. ఇష్టము అంటే నాకు ఇష్టమైంది ఏమిటంటే నాకు ఫలితం ఇష్టం. ఫలితం అంటే రిజల్ట్. అది ఎలా కనుక్కోవాలి, నా ఇష్టముని ఎలా పొందాలి అంటే మనకి వేదాంతం కోరికల్లో కొడితే మనకి కామ్యం అంటాం. ఆ కామ్యం అనేది మ్యాథమెటిక్స్ లో కామ్యం అంటే పొందవలసింది. నాకు ఏదో పిల్లలు లేనివాడు, నాకు మగ పిల్లలు కావాలి, అంతా ఆడపిల్లలు పుడుతున్నారు, మగపిల్లాడు కావాలి, లేదు ధనం కావాలి, తెలివితేటలు కావాలి, ఐశ్వర్యం కావాలి, అంత చక్కగా ఉండాలి. ఇవన్నీ మనకి అక్కడ ఇష్టాలు. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ కూడా ఇష్టం అనే పదం అండి. పొందవలసినటువంటిది ఇష్టము అంటే సాధ్యము, సాధించవలసినది. సాధ్యము అంటే సాధించవలసినది. సిద్ధి అంటే పొందేసింది. సిద్ధులు సాధ్యులు అని 2 రకాలు. అంటే పొందవలసింది ఎలాగా అంటే ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోవడం ఎలాగా, అదండి. దానికి ఎలా చెప్తున్నారంటే ఉద్దేశకము ఆలాపవత్. ఇందాక దాన్ని సంధి చేసుకుంటే ఉద్దేశక ప్లస్ ఆలాపవత్ ప్లస్ ఇష్టరాశి. అదండి మొదటి దాని సంధిలు. ఉద్దేశక ఆలాపవత్
ఇష్టరాశి. మిగతా అన్ని కూడా సంధులు లేవు ఇక్కడ, పెద్ద ఎక్కువ లేవు, చిన్న చిన్నవే. ఉద్దేశం అంటే ఇంతగా ఎగ్జాంపుల్లో ఎలా అయితే ఆలాపవతు, ఎలా అయితే చెప్పడం జరిగిందో, అంటే ఇందాక చెప్పిన దాని కంటిన్యూషన్ అనమాట. వ్యస్తవిధిలో చెప్పిన ఫార్ములాస్ అన్ని కూడా ఇక్కడ మళ్ళీ ప్రివేర్ అవుతూ ఉండగా, ఇష్టరాశి అన్నోన్ క్వాంటిటీ అది ఇష్టరాశి అంటే. రాశి అంటే చెప్పానండి, అన్నోన్ క్వాంటిటీ ఎక్స్, అది నాకు ఇష్టం, దాని వాల్యూ పొందాలి. ఆ పూర్వం చెప్పినట్టుగా, అంటే ఈ పాత ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా అని అర్థం వస్తుందండి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, క్షుణ్ణ. ఈ క్షుణ్ణం అనే మాట మనం అనేక సార్లు వాడతాం. క్షుణ్ణంగా చదవరా అబ్బాయి అంటుంటాం. ఆ క్షుణ్ణం అనే మాట ఈ వేళకి నాకు తెలిసిందండి, నిజంగా చెప్తున్నాను ఓపెన్గా. క్షుణ్ణం అంటే గుణకారం అని అర్థం అండి. అంటే బాగా చదువు అంటే లేయర్ మీ లేయర్ గట్టిగా మద్దించి గట్టిపడి ఇట్లా చేయడం ఉంటానే దాని క్షుణ్ణం అంటే గుణకారం చేయమనండి. క్షుణ్ణ అంటే గుణించిన, హృత హరించిన అంటే భాగహారం చేయడం. కానీ క్షుణ్ణ గుణకారం చేయబడి, హృత భాగహారం చేయబడి, లేదా అంశై రహిత. రహితం అంటే రహితం చేయడం అంటే మైనస్ చేసి, లేక యుత లేదా యాడ్ చేసి. అంటే ఇక్కడ ఏం చెప్పారండి, ప్లస్ మైనస్. యుతం అంటే ప్లస్ చెప్పారు, రహితం అంటే మైనస్ చెప్పారు, క్షుణ్ణం అంటే మల్టిప్లికేషన్ చెప్పారు, హృతం అంటే డివిజన్ చెప్పారు. ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ ఒక చరణంలో లాగేశారండి ఈయన. క్షుణ్ణో హృతాంశైరహితో యుతో వా అన్నట్టు ఎంత బాగుందో చూడండి. తర్వాత అలా చేసిన అంటే అక్కడ ఏం చేయాలో చూసుకో. అంటే మళ్ళీ ఇందాక చెప్పిన ఛేదం గుణం ఛేదం మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇందాక చెప్పాను కదా. అంటే పూర్వం చెప్పినట్టుగా యాజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది ప్రీవియస్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ అన్ని కూడా వాటిది ఎలా ఉంటే అలా చేసి, ఎలా చేయాల్సి వస్తే అలా చేసి, ఎలా చేయాల్సి వస్తే అంటే చెప్పేసుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఫైనల్ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ తోటి ఏ ఫైనల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ వస్తుందో మనకు కావాల్సింది రాశి కావాలి. ఆ నెట్ వాల్యూ తోటి దృష్టాన్ని భాగించు. ఇచ్చిన క్వాంటిటీ ఏదైతే ఉందో నోన్ క్వాంటిటీ దృష్టం అనేనా. అంటే ఇంత ప్రాసెస్ చేస్తే అనేనా ఎక్కడ వస్తుంది చెప్పండి, తచ్చబ్దంలో వస్తుంది. తృతీయ విభక్తి ఏకవచనం అస్మత్. అక్కడ మనకి అమో అక్కడ వస్తాయి చూడండి, అసౌ అమో అమి వస్తాయి చూసారు, అక్కడ వస్తుంది అనేనా. ఏష అక్కడ వస్తాయండి, ఇవన్నీ కూడాను మనకి సర్వనామ శబ్దాలు వచ్చాయి. అనేనా దేని చేత ఇంతవరకు మీరు చేసినటువంటి అర్థమెటికల్ ఆపరేషన్స్ వల్ల ఇష్ట ఆహతం ఏదైతే ఇష్టముతో కూడి ఎక్స్తో కూడా కూడి ఉన్నటువంటి ఒక వాల్యూ మీరు పట్టుకొచ్చారో అనేనా దాంతో దృష్టం భక్తం ఇచ్చిన నోన్ క్వాంటిటీని భాగించండి. అది ఏమొస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు రాశి భవేత్, నీకు రాశి వచ్చేస్తున్నాయా, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎంత గన్ షాట్గా చెప్తున్నారు చూడండి. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఇది ఇష్టకర్మ ఇది ప్రోక్తం. ఇలా చేసే పద్ధతిని దీన్ని ఇష్టకర్మ అని అంటారు. ఇదండి ఈ శ్లోకానికి అర్థం. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఎగ్జాంపుల్ కూడా అయిన తర్వాత మళ్ళీ శ్లోకం తీస్తానండి. పంచఘ్నస్వత్రిభాగోనో దశభక్త సమన్విత రాశిత్ర్యంశార్థపాదై స్యాత్ కో రాశిర్ద్వ్యోన సప్తతి. మళ్ళీ చూస్తానండి. అది వాటికి మీకు పదాలు కొంత మీరు ట్రాక్లోకి వచ్చేసి ఉంటారు, పదాలు మీకు కూడా తెలుస్తూ ఉంటాయి. పంచఘ్నస్వత్రిభాగోను దశభక్త సమన్విత రాశిత్ర్యంశార్థపాదై స్యాత్ కో రాశిర్ద్వ్యోన సప్తతి. ముందర ఎప్పుడు కూడా గుర్తెట్టుకోండి, పదవిభాగం మోస్ట్ ఇంపార్టెంట్, లేకపోతే గందరగోళం అయిపోతుంది. ఈ అక్షరం అక్కడ బట్టికెళ్ళి పెట్టామంటే ఇంకా భీభత్సం. ఇది మీకు నేను ఓ ఉదాహరణ చెప్తానండి. మంత్రపుష్పంలో వచ్చే చోట ఒక అక్షరాన్ని అవతల దాంట్లో కలిపేస్తూ ఉంటామండి. ఇది తర్వాత వస్తుంది మనకి విష్ణు సహస్రనామాల్లోనే అక్కడెక్కడో వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. అది పంచఘ్న, పంచ అనే పదానికి అర్థం తెలుసును, ఘన అనే మాటకి అర్థం తెలుసును, స్వ తెలుసు, త్రిభాగ తెలుసు అంటే 1/3, ఊన అంటే తెలుసు, దశ తెలుసు, భక్త అంటే తెలుసును, సమన్విత అంటే కూడడం. ఏమండి రాశిలో త్రియాంశ అంటే తెలుసు, చెప్తాను మళ్ళీ అంత ఫిజికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్ధ తెలుసు, పాదం అంటే తెలుసును,
ఇవన్నీ కూడా చేసిన తర్వాత కహ రాశి, మరి వ్యోనం, ద్వ్యోనము, ద్వ్యోన సప్తతి. దీనికి ఇక్కడ దీన్ని సంధి చేస్తానండి. రాశి ద్వి ప్లస్ ఓన సప్తతి. ద్వ్యోన అంటే 2 తక్కువ, సప్తతికి 70కి 2 తక్కువ. 70కి 2 తక్కువ అంటే ఎంత అవుతుందండి? 68 అవుతుంది. అది దానికి అంటే ఈ అల్టిమేట్లీ వచ్చినటువంటి వాల్యూ నాకు 68 అయితే ఒరిజినల్ ఎక్స్ ఎంత? ఈ ప్రాసెస్ అంతా చేస్తే. ఇప్పుడు చూడండి, మామూలుగా ఈవేళ మనం చేసేది ఇది, కానీ పూర్వం ఇలా చేసేవారండి. ఇంకే ముందర మనకు అర్థమయ్యే పదాలు ముందర అర్థం చేసుకుందాం. అసలు ఇష్ట సంఖ్య ఎక్స్ అనుకుందాం, అంటే తెలియదు అనమాట. ఇష్ట సంఖ్య అంటే ఏది పొందాలో అది ఇష్టం అని ఎక్స్. సో ఇచ్చిన శ్లోకం ప్రకారం పంచఘ్న, దాన్ని 5తో గుణించు. అంటే ఏదో అంకె అనుకో, ఆ అంకె అనుకో అన్నమాట ఏదైతే ఉంటుందో అది ఎక్స్ అనుకుంటాం. అది తెలియదు కానీ ప్రస్తుతం చెప్పడు వాడు, అది ఎక్స్ అనుకుందాం. పంచఘ్న, దాన్ని 5తో గుణించు అంటే 5x అవుతుంది. పంచఘ్న అనే మాటకు అర్థం వస్తుందండి. తర్వాత స్వ, అప్పటికి స్వ ఎంత? ఒరిజినల్ స్వ ఎంత? ఎక్స్. గుర్తెట్టుకోండి, స్టార్టింగ్ వాల్యూ ఎంత? ఎక్స్. ఈ పంచఘ్న ఎప్పుడైతే 5తో మల్టిప్లై చేయమనో అప్పటి క్యూములేటివ్ వాల్యూ ఎంత అయిందండి? 5x స్వ అవుతుంది. ఇప్పుడు అంటే అప్పటికి లేటెస్ట్ వాల్యూ అనమాట. స్వ అంటే లేటెస్ట్ వాల్యూ అనుకోండి ఎప్పుడు కూడా, అది అలా రాసుకోండి. ఈ స్వాలో త్రిభాగ, అందులో 1/3 ఓన తక్కువ. ఎందులో? ఇప్పటికి ఉన్నటువంటి లేటెస్ట్ వాల్యూలో 1/3 అంటే ఉన్నటువంటి ఇక్కడ 5x అనుకుంటే 5x లో 1/3 అంటే 5x × 1/3. అది ఓనహ, అది మైనస్ చేయాలి. దేంట్లోంచి? అప్పటికున్న లేటెస్ట్ వాల్యూ 5x లోంచి. సో స్వత్రిభాగోనహ అనేప్పటికీ 5x మైనస్ 5x × 1/3 అని అర్థం వస్తుందండి. తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ? దశభక్త. ఇక్కడ ఇది అంటే ఎంత వస్తుంది చూడండి. ఈ టర్మ్ ఎంత వస్తుంది? స్వత్రిభాగోనహ అంటే మనకి ఈ రెండిట్లోనూ ఎక్స్ కామన్ తీసేసేయండి. ఎక్స్ కామన్ తీసేస్తే 5 మైనస్ 5/3 అంటే ఎక్స్ ఇంటూ ఇది ఎల్సిఎం 3 వేసుకుంటే 3 5 సార్ 15, 15 మైనస్ 5/3 అంటే ఎక్స్ ఇంటూ 15 మైనస్ 5 అంటే 10, 10/3 అంటే ఎక్స్ ఇంటూ 10/3 అనమాట. స్వత్రిభాగోనహ అనేప్పటికీ లేటెస్ట్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ఇంటూ 10/3 అండి. అంటే రాశితో కూడినటువంటి పదం, ఎక్స్తో పాటు మిగతా అంతా ఉంది. దీన్ని ఏం చేయమంటున్నాడు? ఎక్స్ ఇంటూ 10/3ని దశభక్త 10తో భాగించండి. అంటే ఎక్స్ ఇంటూ 10/3 డివైడెడ్ బై 10. డివైడెడ్ బై 10 అంటే ఇంటూ బై 1/10 అంటే ఎక్స్ ఇంటూ 10/3 ఇంటూ 1/10 అంటే 10 కొట్టుకుపోతే 1/3 మిగులుతుంది. సో ఎక్స్ ఇంటూ 1/3 వస్తుందండి దశభక్త అయిన తర్వాత. ఇంకా ఏం ఇప్పుడు అక్కడ ఇంకో మాట చెప్పాడండి. త్రియంశార్థపాదై సమిళితం అని అన్నాడు. త్రియంశ అంటే ఎంత? మామూలుగా 3వ వంతు. త్రియంశం అంటే 3వ వంతు అంటే 1/3. అర్ధ అంటే సగం. ఇది అర్థ కాదండి, ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ రాసినటువంటి అక్షరము ధకారం అంటే తార్థ దార్థాల్లో 4వ అక్షరం అనమాట వరుసలో. ఇలా చేస్తే హాఫ్ అని అర్థం. థ అంటే తార్థాలు 2వ అక్షరం సెకండ్ లెటర్ అయితే మీనింగ్ అని అర్థం వస్తుంది. ఇక్కడ మీనింగ్ కాదు, హాఫ్ అంటే 4th లెటర్ వాడేది. అర్ధ, అర్ధన, అర్ధ రూపాయ అలాంటిది అనమాట. అర్ధాంగి, ఇక్కడ అర్ధ. ఇది కూడా 1/2. పాదం, పాదం అంటే ఎప్పుడు 4 చరణాలు అని అనుకుంటాం. పశువుకి 4 పాదాలు, లేదా శ్లోకాలు 4 చరణాలు, పద్యానికి 4 చరణాలు, 4 పాదాలు, అలాంటి 1/4. ఈ 3 కలిపితే ఎంత అవుతుంది? అది ఎక్కడుందో చూడండి, అది ఆ మాట చెప్తాను. ఈ 3 కలిపితే ఎంత వస్తుంది? 1/3 + 1/2 + 1/4. ఎల్సిఎం కట్టుకుని ఎంత వస్తుందంటే మనకి 12 వస్తుందండి. ఈ 12 వస్తే ఎంత వస్తుంది? 4 3 12, 6 2 12, 3 4 12, 4 + 6 10, 10 + 3 13, 13 12 అవుతుందండి. దీన్ని ఏం చేయాలంటే రాశితోటి సంకలన సంఖ్య, దానికి అంటే ఎక్స్ ఇంటూ అప్పటికి ఈ ఫ్యాక్టర్ని అప్పటికి లేటెస్ట్ వాల్యూ, అంత ముందర ప్రీవియస్ లేటెస్ట్ వాల్యూకి యాడ్ చేసుకోవాలి. అంటే ఎక్స్ ఇంటూ 13/12 సంకలితం చెయ్యండి. అంటే అంత ముందర ఎక్కడ చూసుకోండి, ఎక్స్ ఇంటూ 1/3 ఉంది దశభక్త అయ్యేప్పటికి. ఈ ఎక్స్ ఇంటూ 1/3కి ఈ ఎక్స్ ఇంటూ 13/12ని యాడ్ చేయండి. అంటే ఎక్స్ ఇంటూ 1/3 ప్లస్ ఎక్స్ ఇంటూ 13/12, ఎక్స్ కామన్ తీసేసేయండి. సో 1/3 + 13/12 ఎల్సిఎం 12 వేసుకోండి.
అంటే 4 3 12 కనుక 4 + 13 13 4 + 13 17. సో x × 17/12 అయిందండి. ఇంత చేస్తే అని వాల్యూ. ఇదండి ఇష్టాహతం అనే మాట ఇక్కడికి చెప్పి ఈ x × 17/12 ఎంతకు సమానం అంటే ద్వ్యోన సప్తతి అని పదం వాడాడండి. 2 తక్కువ 70. 2 తక్కువ 70 అంటే ఎంత? 68, 68. అంటే x × 17/12 = 68. సో x ఎంత? ఇక్కడ 17/12 అంటే అది రివర్స్ లో ఇక్కడ డివైడ్ చేస్తుంది, అక్కడ ఏమో మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా, అక్కడ డివైడ్ చేస్తున్నాను. ఆ రకం అక్షుణ్ణ హత అనే మాట కదండి అర్థం. అంటే 68 ఇంటూ రివర్స్ అవుతాయి మనకి 12/17. ఈ 17 68లో 4 సార్లు పోతుంది. 4 17 68 ఇంటూ 4 × 12 48. సో 4 × 12 సో x ఎంత అంటే 48 అండి. ఇదండి ఈ ప్రాబ్లంలో మనకు సొల్యూషన్. ఇది మన ఇష్టం. ఇది అర్థమైంది అనుకుంటాను. అర్థం అన్నవాడు ఉంటే ఎవరైనా ఒక్కసారి చేయొద్దండి. మూర్తి గారు ఎవరైనా చేయొత్తారో చూడండి, మళ్ళీ చెప్తాను. అయితే నేను స్టాప్ షేర్ చేసి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి చేస్తాను. ఇక్కడ ఈ శ్లోకం ఇంకొకసారి చదువుతున్నాను వినండి. మీరు కూడా చదివి మీ చేత చదివిస్తాను. పంచఘ్నస్వత్రిభాగోను ఇవి ఎన్ని అక్షరాలు లెక్కెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 8 అక్షరాలు చరణానికండి. దశభక్త సమన్విత ఇదే అక్షరాలు. 1 2 3 4 5 6 7 8. మొదటి చరణంలో 8 అక్షరాలు, రెండో చరణంలో 8 అక్షరాలు, మూడో చరణంలో రాసిత్యంశార్ధ పాదై స్యాత్. తకార పొల్లికి కౌంట్ ఉండదు. 1 2 3 4 5 6 7 8. కోరాశి ద్యోన సప్తతి 1 2 3 4 5 6 7 8. అన్ని 8 అక్షరాలు ఉండేటటువంటి ఈ వృత్తాన్ని ఏమంటారంటే అనుష్ఠుప్ ఛందస్సు అంటారండి. అనుష్ఠుప్ ఛందస్సు దాని పేరు అది. భగవద్గీత అంతా ఎక్కువ భాగం మనకి ఇందులో జరుగుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ అన్ని కూడా 8 అక్షరాలు అండి. అలాగే ఏది తీసుకోండి మనకి రామాయణం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపొంగవం అన్ని కూడా 8 అక్షరాలు ఉన్న ఛందస్సుతోటి మనకి రాసే ఛందస్సు అంతా కూడా అనుష్ఠుప్ ఛందస్సు అంటారు. అసలు వాల్మీకి మహర్షి ఆ బోయేవాడు ఆ పక్షులలో పక్షిని కొట్టేపటికి అతని నోట్లోంచి వచ్చిన పద్యం చూసారా శ్లోకం. మానిషాద ప్రతిష్టాంత్వ మగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం అని శ్లోకం అండి. మొట్టమొదటి శ్లోకం అసలు అది అనుష్ఠుప్ ఛందస్సు. ఈ అనుష్ఠుప్ ఛందస్సులో పెట్టడం ఏంటంటే ఎన్ని గ్రంథాలనే కంఠస్థం చేసేయచ్చండి ఈజీగాను. చిన్న చరణాలు 8 అక్షరాల చరణాలు ఇవి. అంచేతనే మనకి అమరకోశం చెప్పినప్పుడు కూడా అందరూ 8 అక్షరాల చరణాలు అవన్నీ కూడా ఎక్కువ భాగం, ఎక్కడో 1 2 తప్ప. ఇప్పుడు ఈ లెక్క కూడా చూస్తే పంచఘ్న ఏమండి స్వత్రిభాగో. మీకు అంత పలకడం కష్టం అనుకుంటే ఇలాంటి సా కింద సావత్వం కూడా విసర్గలు పెట్టుకోండి. పంచఘ్న స్వత్రిభాగోను మీకు పదవి భాగం దాకా చేశాను. పంచఘ్న విసర్గలు చేసాం కనుక స్వత్రిభాగోన దశభక్త సమన్విత రాశిత్ర్యంశార్థ పాదై స్యాత్ కహ రాశి రకాల విడిపోయి ద్వ్యోన సప్తతి. ద్వ్యోన దకార వకార యకార ఊకారాలండి. అది ద్వ్యూ అంటే ద్వి ప్లస్ ఓన ద్వ్యోన యనాదేశం వస్తుంది ఇక్కడ. ఇది మనకి చెప్పినట్టుగా మొట్టమొదటి x ఇచ్చారు, x అనుకున్నాం, 5x చేసాం. స్వత్రిభాగోన దాంట్లో మళ్ళీ అప్పటికున్న వాల్యూలో 1/3 తగ్గించేసాం. దాన్ని 10తో భాగించాం. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ దానికి ఎడిషనల్గా 1/3 1/2 1/4 తోటి ఆ పార్ట్ అది రాశి చేస్తే ఎంత వస్తుందో దాన్ని యాడ్ చేసాం. అంత వాల్యూ ఏమో 68 సమానమైంది. ఇప్పుడు ఈ x యొక్క వాల్యూ ఎంత. ఇది ఇప్పుడు మనం చేస్తున్నట్టు x అనే నోటేషన్ వాడితేనండి. మరి పూర్వం వాళ్ళు ఎలా వాడేవారు తెలిసినా ఇలా లేదు. అది మన x అనుకున్న వాడు 1 యూనిట్ అనుకుందాం, 1 అనుకోని వారు 1 అనుకో అంటే 1 అంటే ఎలా అనుకుంటావు? 1 కూడా ఫిక్స్డ్ వాల్యూ కదా. అంటే మనం ఈవేళ 1 యూనిట్ అనుకుందాం, ఆ యూనిట్ ఎంతనే కావచ్చు. ఇప్పుడు దానికి ఎక్కడ ఏం చెప్పారు చూడండి. పంచఘ్న దీని 5తో గుణించు. అది దేతి చేయాలి 5 టర్మ్స్ ఇలాగే వస్తాయి. స్వత్రిభాగోన అంటే 5 × 1 5 అంటే 5x అంటే ఇక్కడ మనకు 5 వేస్తూ అవుతుంది.
దాంట్లో 1/3 తీసేసాయి తనలో. అంటే 5 - 5 × 1/3. ఇందాకట్లాగే ఎల్సిఎం 3 వేసుకుంటే 3 5 సార్ 15 - 5 10/3 వస్తుందండి. అంటే అప్పటికి లేటెస్ట్ వాల్యూ ఎంత అంటే 10/3. దాన్ని 10తో డివైడ్ చేసేసాయి. ఇంక ఎక్స్ అనే టర్మ్ లేదండి, అది 1 అనే యూనిట్ పెట్టేస్తున్నారు వాళ్ళు. సో 10/3 డివైడెడ్ బై 10 ఎంత వస్తుంది? 10 కొట్టుకుంటే 1/3 వస్తుందండి. ఈ 1/3 అలా ఉంచగా దీనికి 1/3 + 1/2 + 1/4 అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసామండి. 13/12 యాడ్ చేయాలి. సో 1/3 + 13/12 ఇది కూడా ఎంత వస్తుంది? 17/12 వస్తుంది. అది స్వాయ. ఇప్పుడు దృశ్యం ఇది కూడా 68. అంటే దృశ్యాన్ని ఏం చేయమన్నాడు ఆయన? ఇష్టాహతం భక్త అనేన భక్త హర్త అని రాశాడు ఆయన. అంటే దాన్ని 68ని 17/12తో డివైడ్ చేయండి. ఆ శ్లోకంతో ఉన్న వాక్యం ఇక్కడ రాసి ఇష్టాహతం దృష్ట అనేన భక్తం అనేనా దృష్టం భక్తం. దీని చేత అంటే ఇక్కడ 17/12 చేత దృష్టం భక్తం. దృష్టం అంటే ఇక్కడ 68 భక్తం డివైడ్ చేయాలి, డివిజన్ చేయాలి. అంటే ఇక్కడ దృష్ట అంటే ఏమొస్తున్నాడు? ఇక్కడ మీరు చేస్తే దృశ్యాన్ని 17/12తో డివైడ్ చేయండి. అంటే మల్టిప్లై చేస్తే 68 × 12/17 48 వస్తుందండి. అదే ఆన్సర్ అండి. అంటే వాళ్ళు ఈ రకమైన నొటేషన్లో 1 అని పెట్టుకుని బయలుదేరారు వాళ్ళు. ఈ రకంగా మనకి ఒక ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనకి చెప్పడం జరిగిందండి. ఇది ఒక్కసారి అందరూ కూడా చెప్పండి. ఒకసారి ఎవరు చెప్తారు? మూర్తి గారు ఎవరు చేద్దాం ఇంకోటి పేరు చెప్పండి. మనీషా గారు ఉన్నారా? రాలేదా? శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ఒకసారి. 2 శ్లోకాలు చదవండి శ్రీనివాస్ గారు. గండికోట శ్రీనివాస్ గారు. సరే గురుగారు. ఉద్దేశకాలాపవదిష్టరాశి అలాగా అలా ఒకసారి కాలాప వదిష్ట రాశి అని కాదు, ఉద్దేశకాలాపవదిష్ట. అది ఇష్టరాశి వినిపించేట్లా చదవండి. అక్కడే ఉద్దేశకాలాపవదిష్ట రాశి. అది అనుదాతం ఇస్తే సంగీతంలో లాగా ఆ అక్షరం నొక్కితే ఆ అచ్చు బయటకు వస్తుందండి. ఉద్దేశకాలాపవదిష్ట రాశి అలా చెప్పండి. ఉద్దేశకాలాపవదిష్ట రాశి క్షుణ్ణో హృతోంసైః హితో యుతో వా రహితో. రహితో ఇక్కడ రకారం రహితో యుతో వా ఇష్టాం హతం ఇష్టాహతం దృష్టమనేన భక్తం రాసిద్భవేత్ ప్రోక్తమితి ఇష్టకర్మ. పర్వాలేదండి, బాగా చెప్పారు. తర్వాత శ్లోకం చదవండి. పంచజ్ఞ స్వత్రిభాగోనో దశభక్త సమన్వితః రాత్రిత్రయం సార్ధపాదైః పాదైః స్యాత్ హోరాసిర్ చెప్పండి. టెస్ట్ ఇది. సప్తతిః చెప్పండి. నేను చెప్పింది చెప్పండి. కోరాసిర్ ద్వియోన సప్తతిః. అది రాశి 2 - ద్వియోన సప్తతిః. అదండి. ఇంకోటి అండి అర్థమైందా మీకు? కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఫస్ట్ ది కొంచెం సరిగా అర్థం కాలేదండి. ప్రాబ్లం స్టేట్మెంట్ అయింది, మెథడ్ అర్థమైంది, కానీ ఆయన అక్కడ చెప్పాలనుకుంది ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక ఈ శ్లోకానిక ఉద్దేశకాలాపవదిష్ట రాశి. అవునండి. అదేంటంటే అప్పుడు వరుసగా శ్లోకాలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. ఆయన రాసిందంటే 2 శ్లోకాలు, ఛేదం గుణం గుణం ఛేదం అదొకటి, వెంటనే ఎగ్జాంపుల్ ఒకటి. ఒక ముందరేమో డెఫినేషన్ ఇవ్వడం శ్లోకానికి, కాన్సెప్ట్ కి, వెంటనే ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్ ఇచ్చేయడం, వెంటనే నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోతారు ఆయన. ఫస్ట్ మధ్యలో మనం ఈవేళ మళ్ళీ మనం రిపీట్ చేసాం కానీ దూరం ఉన్నట్టు అనిపిస్తుంది కాదు. ఇక్కడ ఏంటంటే నీకు ఇంత ముందర ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్ అన్నట్టుగా అనమాట అండి.
ఉద్దేశక ఆలాపవత్ ఇష్టరాశి. ఉద్దేశకం అంటే ఇందాక చెప్పాను ఉదాహరణలో ఆలాపవత్ ఉదాహరణలో చెప్పబడిన విధంగా ఇష్టరాశి కనుక్కోదలుచుకున్నటువంటి ఇష్టరాశి అంటే తెలియని వాల్యూ. అది ఎలా వస్తుందంటే క్షుణ్ణ గుణించినా సరే, హృత భాగించినా సరే, అంశై రహిత కొన్ని వాల్యూస్ తో సబ్ట్రాక్ట్ చేయబడిందైనా సరే, యుత యాడ్ అయినా సరే. ఏమండి అంటే మొత్తం ఇందాక చెప్పిన ప్రాసెస్ అందరి ఆయన ఎబ్రివియేషన్ పెట్టేస్తున్నారు. ఆయన బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రిఫర్ చేస్తున్నారు. ఇష్టాహతం అదంతా చేస్తే ఇష్ట ఆహతం, ఆ ఇష్టముతో కూడినటువంటి కొంత వాల్యూ ఉంది, అది మల్టిప్లై చేస్తుంది. అంటే ఇప్పుడు ఇందాక అదే ఆఖరి మీకు ఇక్కడ x × 17/12 ఉంది కనుక ఇది మల్టిప్లై చేస్తుంది x ని. అదే ఇక్కడ x ప్లస్ అన్నాడు అనుకోండి, మీరు డివైడ్ చేస్తానంటే కుదరదు, మైనస్ చేయాల్సిందే. అంటే ఇష్టాహతం ఇటువంటి ఆఖరిని x ని ఇలా ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేసే కండిషన్స్ వచ్చి అవతల పక్కన నోన్ క్వాంటిటీ ఉంటే, ఇప్పుడు చూడాలి ఇక్కడ మన యువతల పక్కన క్వాంటిటీ కాన్స్టెంట్ ఉండాలి, వాల్యూ ఉండాలి. ఇక్కడ ఉండేటటువంటి ఈ వాల్యూ ఇదేమో ఫిజికల్ వాల్యూ, నోన్ వాల్యూ ఉండాలి, అంటే కాన్స్టెంట్స్ ఉండాలి. అది దీన్ని యాడ్ చేస్తూ మల్టిప్లై చేస్తూ ఉండాలి ఇష్టాన్ని. అప్పుడు ఏం చేయాలంటే ఈ భాగంతో దాన్ని భాగించు. దీన్ని 68 డివైడెడ్ బై 17/12 అంటే దాన్ని మల్టిప్లై మన రివర్స్ ఇంటూ చేస్తాను, ఇన్వర్స్ చేసి. అదనమాట. ఏమండి అలాగే. ఓకేనండి. నెక్స్ట్ ఇంకోటి ఎవరన్నా చదవండి కాస్త. ఇంకోటి ఎవరన్నా మూర్తి గారు ఎవరన్నా చదివించండి. మీరు చదువుతారండి సరే ట్రై చేస్తా. ట్రై చేయండి. ఒక్క నిమిషం. ఉద్దేశక ఆలాప రాశి శృణు హుతో అంశై రహితో యుతో వా ఇష్టాహతం ఇష్టమనేన భక్తం రాశి భవేత్ ప్రోక్తమిష్ట కర్మ. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. పంచజ్ఞస్వత్రిభాగోను దశభక్త సమన్వితః రాశిపాదైః స్యాత్ కో రాశిద్వ్యూన సప్తతిః. ఈ రకంగా వస్తుంది. అయ్యా నాయర్ గారు మీరు ఒక్కసారి మీరు చదవండి సార్. చెప్పండి. కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది. చెప్పండి. మీకు తెలుగు బాగా ఫ్రీగా పెడుతుందా? లేదండి, ట్రై చేస్తాను. ట్రై చేస్తాను. తప్పులుంటే కరెక్షన్ చేయండి. ఏం పర్వాలేదు. అందుకోసమే ఇష్టకర్మ ఉద్దేశ కాలాపది ఇష్ట రాశి శున్నో ఋతోష రహితో యుతోవా ఇష్టాహతం దృష్టమానేన భక్తం రాశిర్భవేత్ ప్రోక్త విశిష్ట కర్మ. తర్వాత పంచజ్ఞ స్వాత్రిభాగోన దశభక్త సమన్వితః రాశి త్రయం ఇది కఠినండి. సప్తతి రాశి ప్లస్ ద్వి ప్లస్ ఓన సప్తతి. థ్యాంక్స్, బాగా చెప్పారండి, పర్వాలేదు, ఎక్సలెంట్. ఇలా ఉంటుంది గురువు గారు. భరత్ నేను చదువుతానండి. చదవండి సార్, చదవండి. స్వామి నేను చదవనా? భరత్ గారు చదువుతున్నారు. వారు అయితే మీరు చదవండి. ఇంకోరెవరు? రెండు వారు సుధాకర్ గారు. ముందర మన భరత్ గారు అయిపోయి మీరు తర్వాత చదివి ఎంత. భరత్ గారు చెప్పండి. సరే. ఉద్దేశకాలాపవదిష్ట రాశి శున్నో హృతోంశై రహితో యుతో వా ఇష్టాహతం దృష్టమనేన భక్తం రాశిర్భవేత్ ప్రోక్తమిష్ట కర్మ. బాగుందండి. తర్వాత పంచజ్ఞ స్వత్రిభాగోను దశభక్త సమన్వితః
రాశిత్ర్యంశార్ధపాదైః స్యాత్ కో రాశిర్ద్యూన సప్తతిః. బాగుంది. సో నెక్స్ట్ సుధాకర్ గారు మీరు చదవండి. ఉద్దేశకాల పవదిష్ట రాశి క్షుణ్ణో హృతాంశైరహితో యుతో వా. ఆగండి. హృత కాదు, హృతు అక్కడ చూడండి. హృతు ఓకారం. హృతోంశై రహితో యుతో వా ఇష్టాహతం దృష్టమనేన భక్తం రాశిర్భవేత్ ప్రోక్తమితీష్ట కర్మ. పంచగ్న స్వత్రిభాగోనో దశభక్త సమన్వితః రాశిత్ర్యంశార్థపాదైః స్యాత్ కో రాశిర్జూన సప్తతిః. బాగుంది, బాగా చదివారు. బలరాం గారు మీరు చదువుతున్నారా ఇంత దగ్గర నుంచి? అవునండి, చదవండి ఒకసారి మీరు కూడా. ఉద్దేశకాలాపవదిష్టరాశిః క్షుణ్ణో హృతోసైరహితో యుతో వా ఇష్టాహతం దృష్టమనేన భక్తం రాశిర్భవేత్ ప్రోక్తమిష్టిష్టకర్మ. పంచగ్నస్వత్రిభాగోనో దశభక్త సమన్వితః రాశిత్రయా. ఇక్కడ సాకారం సకారం చెప్పాలి. మీకు చెప్తున్నాను. దశభక్త సమన్వితః కాదు, దశభక్త సమన్వితః చెప్తా ఉండదు. దశభక్త సమన్వితః. కరెక్ట్. రాశిత్రయాన్ సార్ధపాదైః స్యాత్ మొదటి మళ్ళీ ఇంకోసారి. రాశిత్రయాన్ సార్ధపాదైః స్యాత్ కో రాశిద్యూన సప్తతిః. అదండి. ఈ రకంగా మనం ఈవేళ ఇష్టకర్మ అంటే మామూలుగా ఇటువంటి మల్టిప్లికేషన్స్ వచ్చేప్పుడు ఇవన్నీ కూడా మనకి ఆల్జిబ్రాలో మనకి ఎగ్జాంపుల్స్ చెప్పినటువంటి అండి. ఇవన్నీ 1000 సంవత్సరాల క్రితం మహానుభావుడు మనకి సుమారు 900 సంవత్సరాల క్రితం రాసి పెట్టారు. మా అదృష్టంగా ఈవేళ కనీసం ఇప్పటికైనా ఒకసారి ఇలాంటి శ్లోకాలు ఉన్నాయని చూడగలుగుతున్నాం. అయితే అసలు ఇప్పుడు ఇంత జ్ఞానం మన వాళ్ళు అందించారు అనే విషయమే మనకి తెలియదు. ఎంత అజ్ఞానం చూడండి. అది దారుణమైన పనిష్మెంట్ మనం పొందాం ఎన్నాళ్ళును. అది ఉంది మన విషయం మనకి మనది అనే విషయం తెలియకుండా మనం నేర్చుకున్నాం. అసలు అది దారుణం. ఈ రకంగా ఈవేళ చాలా సరదాగా ఉందండి. ఆఖరి వాక్యం చెప్పుదాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.